10 years బ్యాక్ నల్గొండలో మీలాగే అప్పుడే ఇంటర్ అయిపోయింది, డిగ్రీ జాయిన్ అయ్యాడు. ఒక పిల్లోడు మేడ మీద ఫోన్ మాట్లాడుతున్నాడు. ఒక 5 మంది ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు పలకరిద్దామని. వాళ్ళు పిలిస్తే పలుకుతలేడు, ఎందుకంటే ఫోన్లో బాగా సీరియస్గా మాట్లాడుతున్నాడు. జస్ట్ ఫ్రెండ్స్ వీడికి ఒక జక్క అవుతామని చెప్పి ఒక అతను ఇట్లా అన్నాడు, కదిలిచ్చే ప్రయత్నం చేసిండు. అది అన్ఫార్చునేట్గా అక్కడ ఏం సపోర్టింగ్ వాల్ లేదు. ఒక 3 floors బిల్డింగ్ నుంచి కింద పడిపోతుంది. మనిషి ఇంపల్స్ ఏముంటుంది, కింద పడిపోయేటప్పుడు ఏదైనా సపోర్ట్ దొరుకుతుందేమో అని చెప్పి ఏదో సపోర్ట్ లాగా దొరికితే గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకునేది హై టెన్షన్ వైర్. ఫైర్ వచ్చింది, కింద పడే లోపల మసి అయిపోయింది. మనిషి మొత్తం కాలిపోయింది పూర్తిగా. నల్గొండలో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, మార్చికి షిఫ్ట్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటికి మార్చి ఉంటుంది, మార్చికి షిఫ్ట్ చేశారు. మార్చికి షిఫ్ట్ చేసిన ఒక 1 hour తర్వాత ఒక డెడ్ బాడీ బయటకి పాక్కుంటూ వస్తుంది. చూసి పారిపోరాడు. ఎవరో ఒక ముస్లిం చూసి అరిస్తే దెయ్యం అని అందరూ పారిపోయిండు. నల్లగా ఉండే శరీరం పాక్కుంటూ వస్తే మార్చుల నుంచి ఎట్లుంటుంది? ఎవరో చూసి అరే కొనుగుపిరితో ఉన్నాడు, చనిపోలేదు పూర్తిగా అంటే కామినేని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. నల్గొండ నుంచి ఆల్మోస్ట్ 3-4 hours జర్నీ. ఇప్పుడున్నంత బాగాలేదు రోడ్స్. అప్పుడు 3-4 కామినేని హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత డాక్టర్స్ అందరూ ఎగ్జామిన్ చేసి ఆయనకి అంటే బర్న్స్ అప్పుడు కొన్ని సర్జరీస్ చేయాలి, డెడ్ బాడీస్ అని తీసేయాలి. ఏదైతే శరీరంలో పార్ట్స్ పనికిరావో, ఏవైతే పూర్తిగా కాలిపోయినా ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చి శరీరం మొత్తాన్ని తినేస్తుంది. కాబట్టి ఇన్ఫెక్టెడ్ పార్ట్స్, పూర్తిగా కాలిపోయిన పార్ట్స్ అని తీసేయాలి. ఏమేమి పార్ట్స్ తీసేసినారంటే ఒక చెయ్యి పూర్తిగా, 2 కాళ్ళు పూర్తిగా, ట్రిపుల్ యాంపుటీ తీసేసిన తర్వాత ఫస్ట్ బాగానే ఉంటుంది. 1 month అందరూ పరామర్శించడానికి వస్తారు కదా హాస్పిటల్ అయితే. మనం కూడా జ్వరం వస్తే బాగుండని అనిపించేది మేము స్కూల్ చదువుకునేటప్పుడు, ఎందుకంటే యాపిల్స్ తీసుకొస్తారు, బ్రెడ్, స్పెషల్ కేర్ ఉంటుంది అని చెప్పి. మీకు కూడా అట్లే ఉంటుంది ఎవరికైనా, ఎందుకంటే మనంతా సింపతి సీకర్స్, సిన్సియర్గా సింపతి సీకర్స్ మనం. సో సింపతి బాగానే ఉంటుంది. 1 month తర్వాత లైఫ్ ఎంత కష్టం అవుతుంది. రోజు డైపర్స్లోనే మోషన్స్ పోవాలి, యూరిన్ పోవాలి, నడవలేము. ఒక కంపల్సరీ ఒక పర్సన్ ఉండాలి, ఎవరన్నా కనిపెట్టాలి, ఎంత డిఫికల్ట్ అవుతుంది. ఆ టైంలో ఆయనకి ఎవరు ఒక పుస్తకం ఇచ్చాడు, స్వామి వివేకానంద. అది చదివిన తర్వాత ఆయన డిసైడ్ చేసుకున్నాడు, ఏదో ఒకటి సాధించాలి. విధి నన్ను వెక్కిరించింది కదా, నేను ఏదో ఒకటి సాధించాను. ఈరోజు ఆ అబ్బాయి పేరుతో సుమారుగా 65 ఓల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. మౌంట్ ఎవరెస్ట్ తర్వాత వన్ ఆఫ్ ద అంటే టాలెస్ట్ వాటిలో మౌంట్ ఎలిబ్రస్ ఒకటి యూరోప్లో. మౌంట్ ఎలిబ్రస్ని క్లైమ్ చేసిన ఫస్ట్ ట్రిపుల్ యాంపుటేటర్. మౌంట్ ఎలిబ్రస్ క్లైమ్ చేసి ఇండియన్ ఫ్లాగ్ని, స్వామి వివేకానంద ఫోటోని అక్కడ పెట్టించింది. ట్రిపుల్ యాంపుటీ సైక్లింగ్ అంటే ఎయిడ్స్ ద్వారా సైక్లింగ్ కాంపిటీషన్లో ఆల్మోస్ట్ 20 times ఆయన ట్రిపుల్ యాంపుటీస్ కాంపిటీషన్స్లో ఫస్ట్ వచ్చింది, వరల్డ్ కాంపిటీషన్స్. నేను స్టోరీ చెప్తానేనమ్మా. హైదరాబాద్లో ఉన్నాడు శేఖర్ గౌడ్ అబ్బాయి పేరు, ఒక హాస్పిటల్లో రిసెప్షన్లో పనిచేస్తాడు ఇప్పుడు. ఈ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. అంటే చనిపోయే పరిస్థితికి వచ్చినా కూడా మనం ధైర్యంగా ఉంటే, మనకు ఆ విల్ పవర్ ఉంటే మనం అనుకునేది సాధించవచ్చు అని చెప్పడానికి వాళ్ళ ఎగ్జామ్. అర్థమైందా? ఫ్రాన్స్లో మనకు మ్యాగజైన్స్ ఇంతకుముందు బాగా ఫేమస్ ఉండేవి. మనకు తెలిసిన మ్యాగజైన్స్ అంతా కింగ్ ఫిషర్ మ్యాగజైన్స్ ఇట్లాంటివి. అట్లాంటే ఫ్రాన్స్లో ఒక ఫేమస్ మ్యాగజైన్ ఎడిటర్ ఒక అతను ఉండేవాడు. ఆయన బాగా అంటే కొన్ని వేల కోట్లు ఆశిస్తాడు అన్నట్టు. ఇట్లా మీటింగ్ ఒకరోజు మాట్లాడుతుంటే సడన్గా కొలాప్స్ అయిపోయింది, కళ్ళు తిరిగి. ఆయన అడ్మిట్ అయినా ఒక 20-30 days తర్వాత తెలిసింది ఆయన స్ట్రోక్ వచ్చిందని, బ్రెయిన్ స్ట్రోక్. ఇది 30 years బ్యాక్ జరిగిన స్టోరీ. ఆ స్ట్రోక్ ఏంటంటే లాక్డ్ ఇన్ సిండ్రోమ్ దాని పేరు. అంటే శరీరంలో అవయవాలన్నిటికీ తాళం వేసినట్టు, బయట ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది కానీ ఏం పని చేయలేడు ఆయన. మాట్లాడలేడు, నలవలేడు, శరీరంలో ఏ భాగాలు కదలవు, ఒక్క భాగం కూడా, ఒక్క పార్ట్ కూడా కదలదు. శరీరంలో పనిచేసే ఒకే ఒక్క అవయవం ఏంటంటే కన్నురెప్పలు. కన్నురెప్పలు కాకుండా ఇంకే భాగం పనిచేయదు. ఆయన 1 month అవస్థ పడుతుంటే వాళ్ళ అటెండర్స్ వాళ్ళు అర్థం చేసుకున్నారు, నేనే చెప్పాలనుకుంటున్నాడు. ఆయన లాస్ట్ డ్రీమ్ ఏంటంటే బుక్ రాయాలని. ఎడిటర్ కదా ఒక మ్యాగజైన్కి బుక్ రాయాలని చెప్పి, ఆ బుక్ రాయడానికి ఆయన ఒక టెక్నిక్ వాళ్ళు స్టార్ట్ చేసింది. సపోజ్ అండ్ రాయాలనుకోండి, ఏ అన్నప్పుడు ఆయన ఒకసారి